తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై సహజనటి జయసుధ ప్రధాన పాత్రలో నటించిన అపురూపమైన కథా చిత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు గారు రూపొందించిన శివరంజని. అదొక అపూర్వ రాగం. రాగమే తెలియని రాక్షసుడి చేతిలో పడి అపశృతి పలికింది. ఒక అభిమాని ప్రేమగా ఆ రాగాన్ని తిరిగి పలికించేలోగా ఆ దివ్యరాగం త్యాగంగా మారింది. ఆ త్యాగమయ్యే శివరంజని కన్నీటి గాథే ఈ చిత్రం. రమేష్ నాయుడు గారి స్వరకల్పంలో గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఆలపించిన ఈ నారాయణ రెడ్డి గారి గీతంలో శివరంజనిని అభిమానించిన వ్యక్తి హృదయం స్పష్టంగా కనిపించి వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ. అభినవ తారవో నాభిమాన తారవో, అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో, అభినయ రసమయ కాంతిధారవో, మంజుల మధుకర సింజాల సురశర సింజిని, శివరంజని శివరంజని. ఆదిదరహాసమా మరి మధుమాసమా, ఆదిదరహాసమా మరి మధుమాసమా, ఆ మరునికి దొరికిన అవకాశమా, అవిచరణములా శశికిరణములా, అవిచరణములా శశికిరణములా, నా తరుణ భావన హరిణములా, అభినవ తారవో నాభిమాన తారవో, అభినవ తారవో శివరంజని. శివరంజని ఆనయనాలు విరిసిన చాలు, అమవచనిసిలో చంద్రోదయాలు, ఆనయనాలు విరిసిన చాలు, అమవశనిసిలో చంద్రోదయాలు, ఆ నిన్నడుము ఆడిన చాలు, ఆ నిన్నడుము ఆడిన చాలు, రవళించును పద కవితా ప్రబంధాలు, అభినవ తారవో నాభిమాన తారవో, అభినవ తారవో శివరంజని. శివరంజని నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా, నీ కరుణ రసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా,
వీరమా నీకు పితనేత్ర సంచారమే హాస్యమా నీకది చిటికెలో నవశ్యమే నవరస పోషణ చణవని నటనాంకిత జీవనివని నిన్ను కొలిచి ఉన్నవాడా మిన్నులందుకున్నవాడా నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను నీ ప్రియ భక్తుడను అభినవ తారవో నా అభిమాన తారవో అభినవ తారవో శివరంజని శివరంజని అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతం అయిందన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆర్వారాముడు. నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు, అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం.
ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.